హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఒక 2 సెంట్లలో మనం కట్టుకునే ఇంటికి పైన పిట్టగోడలు అనేవి కట్టుకోవాలి అనుకున్నట్లయితే ఆ పిట్టగోడలకి మనం ఏమేం మెటీరియల్ తీసుకోవాలి, రింగులు తీసుకోవాలి, అలాగే పైపులు తీసుకోవాలి, అలాగే ఇటుకలకి ఎంత ఖర్చు అవుతుంది, అలాగే మనకి సిమెంట్ కి ఎంత ఖర్చు అవుతుంది, వర్క్ చేసినందుకు ఎంత కాస్ట్ అనేది చార్జ్ చేస్తారు. ఇలా ప్రతి ఒక్క పాయింట్ గురించి ఈ రోజు వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందామండి. హౌస్ యొక్క వెడల్పు వచ్చేసి 22 అడుగులు ఉంటుంది, పొడవు వచ్చేసి 40 అడుగులు పొడవుతోటి ఉండే హౌస్ కి పిట్టగోడలు కట్టడానికి ఫస్ట్ మనం మెటీరియల్ మొత్తం కూడా పైకి అయితే మోయించామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మెటీరియల్ ఇటుకలు ఏవైతే ఉన్నాయో అలాగే శాండ్ ఏదైతే ఉందో ఇదంతా ముందుగానే పైకి అనేది మోయించాం. 1200 రూపాయలు అనేది ఇచ్చి ఈ మెటీరియల్ అనేది పైకి మోయించడం జరిగింది. ఇక ఇక్కడ నుంచి మనకి కట్టుబడి అనేది స్టార్ట్ అవుతుంది. టోటల్ గా ఎంత మెటీరియల్ పట్టింది, వాటికి అయిన ఖర్చు, ప్రెజెంట్ ఎంత రేట్లు తీసుకున్నారు మార్కెట్ లో అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మొత్తం పిట్టగోడల యొక్క పొడవుగా ఉండే గోడలు అనేవి 2 కట్టడం జరిగింది, వెడల్పుగా ఉండే గోడలు అనేవి 2 కట్టడం జరిగింది, అలాగే మెట్ల పక్కన ఒక చిన్న హాఫ్ గోడ అనేది కట్టడం జరిగింది. పొడవుగా ఉండే గోడల్లో వచ్చేసరికి ఒక వరసకి మాత్రమే 58 బ్రిక్స్ అనేవి పట్టడం జరిగింది. టోటల్ గా మనం 7 వరుసలు అనేది వేసుకున్నాం. 7 వరుసలకి మనకి 58 బ్రిక్స్ కాడికి టోటల్ గా 406 బ్రిక్స్ వరకు మనకు రాళ్ళు అనేవి, ఈ ఇటుక రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ ఇటుక రాళ్ళు అనేవి పట్టినాయి అనమాట. అలాగే అడ్డంగా ఉండే గోడ వచ్చేసి మనకి 25 రాళ్ళు అనేవి పట్టడం జరిగింది అనమాట. సో ఈ గోడకి మనకి 7 వరుసలు అనేవి వేసుకున్నాం కాబట్టి సుమారుగా 7 × 25 175 వరుసకి ఈ బ్రిక్స్ అనేవి పట్టినాయి. ఇలా మనం 2 పొడవులు అనేవి తీసుకున్నాం కాబట్టి టోటల్ గా 812 బ్రిక్స్ అనేవి పొడవుగా ఉండే గోడలకి బ్రిక్స్ అనేవి పట్టినాయి. అలాగే అడ్డంగా ఉండే బ్యాక్ సైడ్ వాల్ కు వచ్చేసరికి 175 రాళ్ళు అనేవి పట్టడం జరిగింది. అలాగే ఫ్రంట్ ఉండే వాల్ ఏదైతే ఉందో ఈ వాల్ లో మనం ఒక 4 అడుగుల లెంత్ తోటి ఒక 3 పైపులు అనేవి, స్టీల్ పైపులు అండి, ఈ స్టీల్ పైపులు అనేవి పెట్టడం జరిగింది. సో ఈ కొరవ తీసేసి మిగతా బ్రిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటికీ ఒక 150 బ్రిక్స్ వరకు మనకి ఇక్కడ పట్టడం జరిగింది. అలాగే మెట్ల పక్కన కట్టిన ఈ చిన్న వాల్ కు వచ్చేసి సుమారుగా 77 రాళ్ల వరకు కూడా పట్టడం జరిగింది. టోటల్ ఈ పొడవు వెడల్పు మొత్తానికి కలుపుకొని పిట్టగోడలు కట్టడానికి టోటల్ అయిన బ్రిక్స్ వచ్చేసి 1214 రాళ్ల వరకు కూడా పట్టడం జరిగింది. సో మనకి ప్రజెంట్ ఒక ఇటుక రాయి ధర వచ్చేసి 11 రూపాయల చొప్పున అయితే తీసుకోవడం జరుగుతుందండి. ఇది రాళ్ళని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఇక్కడ రాయి యొక్క సైజ్ అనేది చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్ సైజ్ లో పర్ఫెక్ట్ గా బ్రిక్ అనేది ఉంది కాబట్టి దీనికి 11 రూపాయలు అనేది చార్జ్ చేయడం జరిగింది. కొన్ని బ్రిక్స్ వచ్చేసి మనకి 8 రూపాయల నుంచి అలాగే 9 రూపాయలు, 10 రూపాయలు ఇలా రకరకాల ప్రైజెస్ అనేవి ఉంటాయి. అలాగే మన ఏరియాని బట్టి కూడా వీటి యొక్క ధరలు అనేవి ఉంటాయి. సో మాకైతే ఇక్కడ 11 రూపాయలు అనేది ఒక బ్రిక్ కి తీసుకోవడం జరిగింది కాబట్టి ఇదే 1214 రాళ్ళకి 11 రూపాయల చొప్పున మనం చూసుకున్నట్లయితే 13,354 రూపాయల వరకు కూడా ఓన్లీ బ్రిక్స్ కి మాత్రమే అయిన ఖర్చు. అలాగే మనకి దీనికి శాండ్ అనేది యూజ్ చేసుకున్నాం. టోటల్ శాండ్ వచ్చేసి సుమారుగా మనకి ఇక్కడ కొన్ని ఏరియాల్లో ఒక హాఫ్ ట్రాక్టర్ అనుకోండి లేదా ఎద్దుల బండ్లతో కూడా తోలుతూ ఉంటారు. అలా తోలినవి చూసుకున్నా సరే మనకి ఈజీగా ఒక ఎద్దుల బండి అనేది పడుతుంది. అంటే ఒక 2000 రూపాయల వరకు కూడా మీకు ఇక్కడ శాండ్ కి అయితే ఖర్చు అనేది అవుతుందండి. అలాగే ఈ వాల్స్ లో మనకి అక్కడక్కడ దిమ్మలు అనేవి కడతారండి. ఇలా దిమ్మలు అనేవి వేసిన దగ్గర వాటికి కార్నర్ లో రింగ్స్ అనేవి పెడతారు. ఈ రింగులకు వచ్చేసి ఒక రింగు 20 రూపాయల చొప్పున అయితే తీసుకోవడం జరిగిందండి. సో ఆ విధంగా మనకి టోటల్ గా మనం ఇక్కడ ఒక 20 రింగ్స్ వరకు కూడా యూజ్ చేయడం జరిగింది. ఈ రింగ్స్ కు వచ్చేసి ఒక 400 రూపాయలు అనేది ఖర్చు అయితే అవడం జరిగింది. అలాగే ఫ్రంట్ ఉండే వాళ్ళు స్టీల్ పైపులు అనేవి యూజ్ చేసామని మీకు చెప్పడం జరిగింది కదా. ఈ స్టీల్ పైపులు వచ్చేసి మనకి టోటల్ గా ఇవి 4 అడుగుల పైపులు అనేవి 3 పైపులు అనేవి యూజ్ చేసుకోవడం జరిగిందండి. ఒక్కొక్క పైపు యొక్క ధర వచ్చేసి మనకి మొత్తం 3 పైపులు కలుపుకొని 12 అడుగుల దాకా మనం తీసుకోవడం జరిగింది అనమాట. సో దీనికి ఒక అడుగు ధర వచ్చేసి 140 రూపాయలు అనేది తీసుకోవడం జరిగింది. ఆ విధంగా మనకి ఈ 12 అడుగులకు వచ్చేసి టోటల్ గా 1680 రూపాయల వరకు కూడా ఈ స్టీల్ పైపులకి అయితే ఖర్చు అనేది అవటం జరిగిందండి. అలాగే మనకి దీనికి సిమెంట్ అనేది యూజ్ చేసుకున్నాం. సిమెంట్ కి వచ్చేసి టోటల్ గా 5 బ్యాగ్స్ వరకు కూడా మనకి పట్టడం జరిగింది అనమాట. సో ఒక బ్యాగ్ ధరే మనం చూసుకున్నట్లయితే 380 రూపాయల చొప్పున అయితే తీసుకుంటున్నారు కాబట్టి మనకి టోటల్ గా 5 బ్యాగ్స్ కి వచ్చేసి 1900 రూపాయల దాకా మనకి ఖర్చు అనేది అవుతుంది. అలాగే వర్క్ చేసిన వారికి వచ్చేసి టోటల్ గా మనకి ముందు రోజు 1200 రూపాయలు అనేది తీసుకున్నాం అని చెప్పాం కదా, అంటే మెటీరియల్ మోపించడానికి. అలా ఫస్ట్ రోజు 1200 రూపాయలు,
అలాగే ఈ మిగతా వర్క్ మొత్తం కూడా చేయడానికి దగ్గరగా 2 డేస్ అనేది టైం అనేది తీసుకోవడం జరిగిందండి. ఈ 2 డేస్ గాను ఇద్దరు మేస్త్రులు అదే విధంగా ఇద్దరు వర్కర్స్ అనేది పనిచేయడం జరిగింది. సో వీళ్ళకి టోటల్ గా ఈ 2 రోజులకు కలుపుకొని ఒక 6,800 రూపాయల దాకా ఖర్చు అనేది అవడం జరిగిందండి. ఇక టోటల్ బడ్జెట్ అనేది చూసుకున్నట్లయితే మనకి శాండ్ కి గానీ, అలాగే పైపులకు గానీ, అలాగే మనకి సిమెంట్ కి గానీ ఓవరాల్ గా టోటల్ అయిన బడ్జెట్ వచ్చేసి 27,334 రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవడం జరిగింది. అలాగే దీనికి పైన కాంక్రీట్ అనేది వేయడం జరిగిందండి. ఈ కాంక్రీట్ కి వచ్చేసి మనకి 6 mm రాడ్స్ ఉంటాయి కదా, ఈ రాడ్లు అనేవి ఒక్కొక్క రాడ్ అనేది తీసుకొని ఒక్కొక్క రాడ్ పెట్టేసి కాంక్రీట్ అనేది వేయడం జరిగింది. సో వీటిలన్నిటికీ కలుపుకొని మరొక 2,000 రూపాయల దాకా అదనం అయితే అవటం జరిగింది. ఇప్పుడు ఓవరాల్ గా టోటల్ మొత్తం బడ్జెట్ కలుపుకొని మనకి ఎంత అయిందంటే 29,334 రూపాయల వరకు మనకి టోటల్ బడ్జెట్ అనేది అవటం జరిగింది. అంటే ఇంచుమించుగా మనకి 30,000 రూపాయలు అనేది ఈ పిట్టగోడలు కట్టుకుంటానికి ఖర్చు అనేది అవటం జరిగింది. అది మీరు ఒక 2 సెంట్లలో కట్టుకునే ఇంటికి, లేదా ఒక 22 అడుగులు వెడల్పు అదే విధంగా 40 అడుగులు పొడవుతోటి ఉండే ఒక హౌస్ కి మీరు పిట్టగోడలు అనేవి కట్టుకుంటే మాత్రమే మీకు అయ్యే బడ్జెట్ 30,000 రూపాయలు ప్రజెంట్ ఈ 2024లో. సో మాకైతే ఎగ్జాక్ట్లీగా మాకైన రేటునే మీకు ఇక్కడ ఇంక్లూడ్ చేసి అయితే చెప్పడం జరిగిందండి. మా ఏరియా వచ్చేసి బాపట్ల జిల్లా, ఈ సరౌండ్స్ లో అయితే ఉంటుంది. సో ఇవే రేట్లు మీ ఏరియాలో కూడా ఉంటాయి అనేది మనకి గ్యారంటీ అనేది ఉండదు. ఎందుకంటే మీ ఏరియాలో కొన్ని మెటీరియల్ అనేవి తక్కువ రేట్లో రావచ్చు, అలాగే కొన్ని మెటీరియల్ అనేవి ఎక్కువ రేటు కూడా తీసుకోవచ్చు. సో ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మీ ఏరియాలో ఏ మెటీరియల్ ఎంత రేటు తీసుకుంటున్నారు అనేది మీరు తీసుకొని దాన్ని బట్టి మీరు ఎస్టిమేషన్ అనేది వేసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్ బడ్జెట్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఎంత అవుతుంది ఏంటి అనేది మీకు ఒక అవగాహన అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా అయితే వేసుకోవచ్చు అండి. అలాగే మనకి ఇక్కడ వర్క్ చేసే ప్రాసెస్ లో కూడా చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో అది ఎలా అంటే మీరు ఇక్కడ చూస్తున్న ఈ కట్టుబడి అంటే ఈ పెట్టగోడలు కట్టిన పద్ధతి ఎలా ఉందంటే గోడు రాయి, మనకి రాయి అనేది గోడుగా నిలబెట్టి కట్టడం జరిగింది. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఇలా గోడు రాయి అనేది కట్టుకోరు. వాళ్ళకి ఏంటంటే బ్రిక్స్ అనేవి కొంచెం సైజెస్ అనేవి చిన్న సైజుల్లో వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే ఇలా గోడు కట్టుకుంటే మందం అనేది తక్కువ వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే రాయిని పనుకోబెట్టేసి మనకి 4 అంగుళాల కట్టుబడి అనేది కడుతూ ఉంటారు. సో అలా అయినా కట్టుకోవచ్చు, లేదా ఈ విధంగా మనకి గోడు రాయి కట్టుబడి అయినా కట్టుకోవచ్చు. పైన కాంక్రీట్ వేసుకుంటాం కాబట్టి మనకి ఫ్యూచర్ లో క్రాకులు రాకుండా బాగానే ఉంటుంది. సో అది మీరు తీసుకునే బ్రిక్స్ ను బట్టి ఇలా క్యాలిక్యులేషన్ అనేది మనకి మారిపోతూ ఉంటుంది అనమాట, మెటీరియల్ ని బట్టి. ఇలా వీటిలో రకరకాలుగా డిఫరెన్స్ అనేది ఉంటుందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే హౌస్ కన్స్ట్రక్షన్ గురించి అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయండి. ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో మీకు ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది.